ఇక ఎట్టకేలకు సునీత విలియమ్స్ భూమి మీదకు వచ్చేందుకు సమయం ఆసనమైంది. 9 నెలల తర్వాత సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లు భూమి మీదకు వస్తున్నారు. మరి కాసేపట్లోనే కౌంట్ డౌన్ కూడా ప్రారంభం కానుంది. భారత కాలమాన ప్రకారం బుధవారం తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాలకు స్పేస్ క్రాఫ్ట్ భూకక్షలో ప్రవేశించనుంది. 3 గంటల 27 నిమిషాలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో క్యాప్సూల్ ల్యాండ్ కానుంది. ఐఎస్ఎస్ నుంచి క్రూ డ్రాగన్ 10 వ్యోమనౌక విడిపోయి భూమిపైకి చేరనుంది. దీనిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, రైట్, ఇక ఈ డాకింగ్ ప్రక్రియ అనేది చాలా క్రూషియల్గా కనిపిస్తున్న నేపథ్యంలో ఆ డాకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎక్కువ సమయం అక్కడ తీసుకోవడానికి కూడా ఉండదు. ఇమీడియట్గా వాళ్ళు బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ క్రూషియల్ స్టేజ్. సో దీనిపై ప్రస్తుతం ఎక్సర్సైజ్ జరుగుతున్నట్టుగా కూడా మనకు అప్డేట్ అవుతోంది. సో వాట్ టైం, ఏ టైం కల్లా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉంది? భూ కక్షలోకి ప్రవేశించేటప్పుడు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. ఆబ్వియస్గా ఎలాంటి నిరీక్షణ నెలకొంది ప్రపంచవ్యాప్తంగా? అఫ్కోర్స్ అమెరికా అయితే నిరీక్షిస్తుంటుంది. యాజ్ గుడ్ యాజ్ ఇండియా కూడా మనకి సునీత విలియమ్స్ ద్వారా ఈ నిరీక్షణ ఆసక్తి కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యం కనిపిస్తుంది. హౌ డు యూ సీ దిస్? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? గగనతల నుంచి భూమి మీదకి సునీత విలియమ్స్ రాబోతున్నారు. దాదాపు 9 నెలల పాటు ఆమె అంతరిక్ష కేంద్రంలోనే చిక్కుకుపోయారు. ఆమె తీసుకొచ్చినటువంటి స్టార్ లైనర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఆమె వారం రోజుల్లో తిరిగి భూమి మీదకి రావాల్సినటువంటి ప్రయాణం కాస్త ఏకంగా 9 నెలలు వాయిదా పడింది. సో ఎట్టకేలకు ఈ రోజు ఆమె భూమి మీదకి ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం అయితే అన్డాకింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సో ఈ అన్డాకింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత భూమిపైకి ప్రయాణం ప్రారంభం కాబోతుంది. రేపు తెల్లవారుజామున 2 గంటల 41 నిమిషాల సమయంలో ఈ స్పేస్ ఎక్స్ డ్రాగన్ నౌక 2 గంటల 41 నిమిషాలకు భూకక్షలోకి ప్రవేశించబోతుంది. ఆ తర్వాత గంట సేపట్లో భూమిపైకి చేరబోతుంది. సో అమెరికాలోని ఫ్లోరిడా సముద్ర తీరంలో ఇది చేరుతుందని ఇప్పటి వరకు నాసా దీనికి సంబంధించినటువంటి వివరాలను ప్రకటించింది. సో వారు కిందికి దిగిన వెంటనే వారిని అందులోంచి బయటకు తీసేటువంటి సహాయక బృందాలందరినీ కూడా సిద్ధం చేసినటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం దాదాపు 18-20 గంటల ప్రక్రియ చాలా కీలకమైనటువంటి ప్రక్రియ. ఆ నేపథ్యంలో ఇది ఒక కౌంట్ డౌన్ మొదలైంది ఇప్పటికే. సో ఈ కౌంట్ డౌన్ కొనసాగుతుంది. ఆమె సురక్షితంగా భూమి మీదకి చేరుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థిస్తున్నారు. గతంలో కొన్ని చేదు అనుభవాలు ఉన్నటువంటి నేపథ్యంలో భూకక్షలోకి ప్రవేశించేటువంటి సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అన్ని పూర్తి రక్షణ చర్యలన్నీ కూడా తీసుకున్నట్టు నాసా ప్రకటించింది. సో ఈ నేపథ్యంలో ఆమెతో పాటు మరొక 3 ఆస్ట్రోనాట్స్ ఉన్నారు. సో బుచ్ విల్మర్, అలాగే వాటితో పాటు అలెగ్జాండర్ నిక్ హేగ్, ఈ 3 కూడా ఆమెతో కలిసి ఈ స్పేస్ ఎక్స్ డ్రాగన్ 9 నౌకలో వస్తున్నారు. సో మరికొద్ది సేపట్లోనే ఆ ప్రయాణం ప్రారంభం అవుతుంది. 10 గంటల 35 నిమిషాలకు ఈ అన్డాకింగ్ ప్రక్రియ అంటే డిస్కనెక్ట్ అవుతుంది. అయ్యే ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ నుంచి ఈ నౌక డిస్కనెక్ట్ అయ్యి తన ప్రయాణాన్ని ప్రారంభించబోతుంది. సో మరొక గంటలో దీనికి సంబంధించినటువంటి ప్రయాణం ప్రారంభం కాబోతుంది. సో దాదాపు 9 నెలల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉన్నటువంటి సునీత విలియమ్స్ గుజరాత్ కు సంబంధించినటువంటి ఆమె తండ్రి గుజరాత్ కు సంబంధించినటువంటి వ్యక్తి. సో భారత సంతతి మూలాలు ఉన్నటువంటి భారత సంతతికి చెందినటువంటి సునీత విలియమ్స్ రాకపోయినా ఇటు భారత్ సహా ప్రపంచ దేశాల్లో కూడా సర్వత్రా ఆసక్తి ఉంది. సో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ లో దాదాపు 9 నెలల పాటు ఆమె అనేక పరిశోధనలు నిర్వహించారు. అంతరిక్షంలో మొక్కల పెంపకానికి సంబంధించి కానీ అలాగే ఇతర పరిశోధనలకు సంబంధించినటువంటి అనేక ప్రయోగాలన్నీ కూడా ఆమె చాలా సక్సెస్ఫుల్ గా నిర్వహించారు. వాటితో పాటు స్పేస్ వాక్ కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. సో ఈ మొత్తం 9 నెలల పాటు మానవాళికి సరికొత్త ప్రయోగాలను ఆవిష్కరించేటువంటి క్రమంలో ఆమె తన వంతు పాత్ర పోషించారు. All right, Venkatesh, thanks for the detailed inputs.